హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే క్యాప్సికమ్ టమాటో కర్రీ అయితే చేసుకుందాం. ముందుగా అయితే క్యాప్సికమ్ టమాటాలు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాం. చిన్న కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాము. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. ఈ పసుపు అనేది మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు అయితే మొత్తం అయితే వేసేసుకుందాము. ఇలా క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు ఇవైతే కొంచెం అయితే మగ్గాలి. ఒక 5 minutes మూత పెట్టి మగ్గించామనుకోండి తొందరగా మగ్గిపోతాయి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల కూర అనేది అడగకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనకి ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాము. ఇలా టమాటా ముక్కలు అనేది వేసుకొని ఒక 5 minutes మూత పెట్టామనుకోండి ఇవి కూడా తొందరగా అనేది మగ్గిపోతాయి. చూడండి, ఇప్పుడైతే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇలా టమాటాలు క్యాప్సికమ్ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి తగినంతగా కారం అయితే వేసుకుందాము. ఇలా కారం అయితే వేసుకొని సాల్ట్ అయితే వేసుకుందాము. ఇవి రెండు కలిసే విధంగా వీటిని అయితే కలిపేసుకుందాము. ఇలా కారం ఉడికేంత వరకు ఒక 2 minutes ఉడికించి ఇలా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసామనుకోండి టమాటో క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తొందరగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఈ క్యాప్సికమ్ కర్రీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి నా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. మీకు క్యాప్సికమ్ కర్రీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి.